Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 related daily current affairs में 24/2024 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో. క్వశ్చన్ నంబర్ 1 సైబర్ సురక్ష 2024 వ్యాయామం గురించి తెలపండి. సందర్భం ఎక్స్ సైబర్ సురక్ష నిర్వహిస్తున్నారు. మాజీ సైబర్ సురక్ష గురించి. ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష అనేది డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ మే 24 నుంచి 2024 వరకు నిర్వహించే సమగ్ర సైబర్ డిఫెన్స్ వ్యాయామం. లక్ష్యం ఇది అన్ని సైబర్ సెక్యూరిటీ సంస్థల సైబర్ డిఫెన్స్ సామర్థ్యాన్ని మరింత అభివృద్ధి చేయడం మరియు అన్ని వాటాదారుల మధ్య సినర్జీని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యాయామం వివిధ సైనిక మరియు ప్రముఖ జాతీయ సంస్థల నుండి పాల్గొనేవారి మధ్య సహకారం మరియు ఏకీకరణను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. వ్యాయామం సైబర్ సురక్ష 2024 వారి సైబర్ రక్షణ నైపుణ్యాలు, సాంకేతికతలు మరియు సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా పాల్గొనేవారికి సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తమ అభ్యాసాలను పంచుకోండి మరియు ఏకీకృత మరియు బలమైన సైబర్ రక్షణ భంగిమ కోసం పనిచేయండి. ఇది సైబర్ డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ యొక్క ప్రణాళిక మరియు తయారీలో జాయింట్మెన్షిప్ మరియు సినర్జీని ప్రోత్సహిస్తుంది. క్వశ్చన్ నంబర్ 2 సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ గురించి తెలపండి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో సభ్యునిగా శ్రీ రమేష్ బాబువి ప్రభుత్వం నియమించింది. శ్రీ జిష్ణు బారువా మాజీ ఐఏఎస్ అధికారి. అతను మార్చి 2023న సిఆర్సి చైర్పర్సన్గా చేరారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సిఆర్సి ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ యాక్ట్ 1998లోని నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిఆర్సి అనేది ఈఆర్సి చట్టం 1998ని రద్దు చేసిన విద్యుత్ చట్టం 2003 ప్రయోజనాల కోసం కేంద్ర కమిషన్. కమిషన్లో ఒక చైర్పర్సన్ మరియు మరో 3 సభ్యులు ఉంటారు. అదనంగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్పర్సన్ కమిషన్ యొక్క ఎక్సఫిషియో సభ్యుడు. సిఆర్సి యొక్క ప్రధాన విధులు: కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం లేదా నియంత్రణలో ఉన్న ఉత్పాదక సంస్థల సుంకాలను నియంత్రించడం. 1 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మరియు అమ్మకం కోసం మిశ్రమ పథకాన్ని కలిగి ఉన్న ఇతర ఉత్పాదక సంస్థల సుంకాలను నియంత్రించడం. అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసారాన్ని నియంత్రించడానికి మరియు అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసారానికి సుంకాలను నిర్ణయించడానికి. ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ మరియు ట్రేడింగ్ కోసం లైసెన్స్లను జారీ చేయడానికి. వివాదాలను పరిష్కరించేందుకు. నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ మరియు టారిఫ్ పాలసీ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం. విద్యుత్ పరిశ్రమ కార్యకలాపాల్లో పోటీ, సామర్థ్యం మరియు ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం. విద్యుత్ పరిశ్రమలో పెట్టుబడులను ప్రోత్సహించడం. క్వశ్చన్ నంబర్ 3 షెడ్యూల్డ్ కులం మరియు షెడ్యూల్డ్ తెగ అట్రాసిటీల నిరోధక చట్టం 1989 గురించి తెలపండి. ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం లేదా బెదిరింపులకు పాల్పడడం అనేది షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక చట్టం 1989 ప్రకారం ప్రజల దృష్టికి కట్టుబడి ఉంటేనే అది నేరంగా పరిగణించబడుతుందని అలహాబాద్ హైకోర్టు ఇటీవల పేర్కొంది. కోర్టు విచారణలో ఫిర్యాదుదారుని ఇంట్లోనే నేరం జరిగిందని, అది పబ్లిక్ ప్లేస్ కాదని, ప్రజల దృష్టిలో లేదని, అందువల్ల సెక్షన్ 3(1)(r) కింద ఎలాంటి నేరం జరగదని వాదించారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అట్రాసిటీల నిరోధక చట్టం 1989 గురించి. షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు మరియు షెడ్యూల్డ్ తెగలు ఎస్టీలు సభ్యులపై ఎస్సీలు మరియు ఎస్టీలు కాకుండా ఇతర వ్యక్తులు అఘాయిత్యాలకు పాల్పడడాన్ని నిరోధించే చట్టం ఇది. ఇది ఎస్సీ ఎస్టీలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించిన నేరాలకు శిక్షను అందిస్తుంది. చట్టం యొక్క ఉద్దేశ్యాన్ని అమలు చేయడానికి నియమాలను రూపొందించడానికి ఇది కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.
చట్టంలోని నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం కేంద్ర ప్రాయోజిత పథకం కింద తగిన కేంద్ర సహాయాన్ని అందించిన సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంత పరిపాలనల ద్వారా ఈ చట్టం అమలు చేయబడుతుంది. నేరాలు ఎస్సీ ఎస్టీల మధ్య లేదా ఎస్టీలు ఎస్సీల మధ్య జరిగే నేరాలకు ఈ చట్టం వర్తించదు. చట్టంలో 37 నేరాలు ఉన్నాయి. అవి నేరపూరిత నేరాలను కలిగించే ప్రవర్తనా విధానాలను కలిగి ఉంటాయి మరియు ఏసీసీ మరియు ల సంఘం యొక్క ఆత్మగౌరవం మరియు గౌరవాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. వీటిలో ఆర్థిక, ప్రజాస్వామిక మరియు సామాజిక హక్కుల నిరాకరణ, అలాగే న్యాయ వ్యవస్థ యొక్క దోపిడీ మరియు దుర్వినియోగం ఉన్నాయి. విచారణ చట్టంలో జాబితా చేయబడిన అన్ని నేరాలు గుర్తించదగనవి. చట్టం కింద జరిగిన నేరం యొక్క దర్యాప్తును డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) స్థాయి కంటే తక్కువ లేని అధికారి దర్యాప్తు చేయలేరు. విచారణను 30 రోజుల్లోగా పూర్తి చేసి నివేదికను నేరుగా రాష్ట్ర పోలీసు డైరెక్టర్కు పంపాలి. ప్రత్యేక న్యాయస్థానాలు ఎస్సీ ఎస్టీలపై అట్రాసిటీ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు గురించి చట్టం స్పష్టంగా పేర్కొంది. సత్వర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో ఈ చట్టం కింద నేరాలను విచారించడానికి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక న్యాయస్థానంగా ప్రతి జిల్లాలో సెషన్ కోర్టును ఏర్పాటు చేస్తుంది. ప్రత్యేకమైన ప్రత్యేక న్యాయస్థానాలు ఈ చట్టం కింద నేరాలను రోజువారీ ప్రాతిపదికన విచారిస్తాయి. ప్రతి ప్రత్యేక కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నిర్దేశిస్తుంది లేదా 7 ఏళ్లకు తక్కువ కాకుండా న్యాయవాదిగా ప్రాక్టీస్లో ఉన్న ఒక న్యాయవాదిని ఆ కోర్టులో కేసులను నిర్వహించడం కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమిస్తుంది. శిక్ష చాలా కేసుల్లో కనీస శిక్ష 6 నెలల జైలు శిక్ష అయితే గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా. కొన్ని సందర్భాల్లో కనిష్టాన్ని 1 సంవత్సరానికి పెంచుతారు, అయితే గరిష్టంగా జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా ఉంటుంది. చట్టంలోని సెక్షన్ 4 ప్రభుత్వ ఉద్యోగి విధులను నిర్లక్ష్యం చేసినందుకు శిక్షను వివరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం ఎస్సీ లేదా ఎస్టీ సభ్యుడు కాని ప్రభుత్వోద్యోగి ఉద్దేశపూర్వకంగా తన విధులను విస్మరిస్తే చట్టం ప్రకారం అతను నిర్వహించాల్సిన 6 నెలల వరకు జైలు శిక్షతో బాధ్యులు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల నిరోధక రూల్స్ 1995 ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్ లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా మరేదైనా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తక్షణ సహాయం నగదు లేదా వస్తు రూపంలో లేదా రెండింటిలో అందించడానికి ఏర్పాట్లు చేయాలి. అఘాయిత్యానికి గురైనవారు, వారి కుటుంబ సభ్యులు మరియు వారిపై ఆధారపడినవారు. అటువంటి తక్షణ ఉపశమనంలో ఆహారం, నీరు, దుస్తులు, నివాసం, వైద్య సహాయం, రవాణా సౌకర్యాలు మరియు మానవులకు అవసరమైన ఇతర అవసరమైన వస్తువులు కూడా ఉంటాయి. క్వెశ్చన్ నంబర్ 4 ప్రయాణం పర్యాటక అభివృద్ధి సూచిక గురించి తెలపండి. మునుపటి నివేదికతో పోలిస్తే ఇటీవల విడుదల చేసిన ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకుంది. ప్రయాణం పర్యాటక అభివృద్ధి సూచిక గురించి ఇది 2007 నుండి ఉత్పత్తిలో ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఫ్లాగ్షిప్ ఇండెక్స్ అయిన ట్రావెల్ టూరిజం కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ (TCA) సిరీస్ నుండి ఉద్భవించిన ఇండెక్స్ యొక్క 2వ ఎడిషన్. ఇది సర్రే విశ్వవిద్యాలయం సహకారంతో మరియు ప్రముఖ ట్రావెల్ టూరిజం (TT) వాటాదారుల సంస్థలు, ఆలోచనా నాయకులు మరియు డేటా భాగస్వాముల నుండి ఇన్పుట్తో రూపొందించబడింది. ఇది TT యొక్క స్థిరమైన మరియు స్థితిస్థాపకమైన అభివృద్ధిని ప్రారంభించే కారకాలు మరియు విధానాల సమితిని కొలుస్తుంది. భారతదేశం 39వ స్థానంలో ఉంది. దక్షిణాసియాలో మరియు ఇతర దిగువ మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో అత్యధికంగా ఉంది. భారతదేశం యొక్క కొత్త ర్యాంకింగ్ 2021 ఇండెక్స్లో దాని 54వ స్థానం నుండి గుర్తించదగిన మెరుగుదల. నివేదిక ప్రకారం యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉండగా స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, చైనా, ఇటలీ మరియు స్విట్జర్లాండ్ టాప్ 10 దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
సర్రే విశ్వవిద్యాలయంతో రూపొందించబడిన సూచిక ధరల పోటీతత్వం 18వ ర్యాంక్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ 26వ ర్యాంక్ మరియు గ్రౌండ్ అండ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 25వ ర్యాంక్ కోసం భారతదేశానికి అత్యధిక ర్యాంక్ ఇచ్చింది. అలాగే నివేదిక ప్రకారం అన్ని వనరుల స్తంభాలలో టాప్ 10లో స్కోర్ చేసిన 3 దేశాలలో భారతదేశం ఒకటి. ఉదాహరణకు భారతదేశ సహజ వనరులు 6వ స్థానంలో ఉన్నాయి మరియు సాంస్కృతిక మరియు నాన్ లీజర్ వనరులు 9వ స్థానంలో ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 5 ఈఈఎల్ అంటే ఏమిటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ ఈప్లెన్ కంపెనీ ఈ సంవత్సరం బెంగళూరులో తన ఫ్లయింగ్ టాక్సీలను ప్రారంభించాలని భావిస్తోంది. అయితే ఈవీటీఎల్ ఫ్లయింగ్ టాక్సీలకు సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా స్పష్టమైన విధానాలను రూపొందించలేదు. ఈవీటీఎల్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ఈవీటీఎల్ విమానం అనేది ఖర్చు టేకాఫ్ మరియు నిలువుగా ల్యాండ్ చేయడానికి విద్యుత్ శక్తిని ఉపయోగిస్తుంది. ఇది ఏరోస్పేస్ పరిశ్రమలో కొత్త సాంకేతికతలు మరియు అభివృద్ధులలో ఒకటి. ఇది తక్కువ ఎత్తులో ఉన్న అర్బన్ ఎయిర్ మొబిలిటీ ఎయిర్ క్రాఫ్ట్. ఇది కొంతమంది ప్రయాణికులను మాత్రమే తీసుకువెళ్లగలదు. 6 సీట్లు మరియు 8 సీట్లు. ఉపయోగించిన సాంకేతికత చాలాలు పంపిణీ చేయబడిన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. అంటే ఎయిర్ ఫ్రేమ్తో సంక్లిష్టమైన ప్రొపల్షన్ సిస్టమ్ను ఏకీకృతం చేయడం. వివిధ విధుల కోసం బహుళ మోటార్లు ఉన్నాయి, సామర్థ్యాన్ని పెంచడానికి మరియు భద్రతను కూడా నిర్ధారించడానికి. ఇది మోటార్, బ్యాటరీ, ఫ్యూయల్ సెల్ మరియు ఎలక్ట్రానిక్ కంట్రోలర్ టెక్నాలజీలలో పురోగతి ఆధారంగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్లో సాధించిన విజయాల కారణంగా అభివృద్ధి చెందిన సాంకేతికత మరియు అర్బన్ ఎయిర్ మొబిలిటీ యుఎంని నిర్ధారించే కొత్త వాహన సాంకేతికత అవసరం. అప్లికేషన్స్ ఎయిర్ టాక్సీ, డెలివరీ, మెడికల్ అసిస్టెన్స్, ఈఎంఎస్, కార్గో ట్రాన్స్పోర్ట్, రిక్రియేషన్. ప్రాముఖ్యత సమీప భవిష్యత్తులో ఈలు మెట్రోపాలిటన్ సిటీ సెంటర్లు మరియు విమానాశ్రయాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తూ ఇంట్రా మరియు ఇంటర్ సిటీ రవాణా కోసం ఆన్ డిమాండ్ మొబిలిటీని మెరుగుపరుస్తాయి. క్వశ్చన్ నంబర్ 6 మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టేక్ కోసం బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ అంటే ఏమిటి? సమూహం యొక్క చారిత్రాత్మక మొదటి చార్టర్ ఇటీవల అమల్లోకి వచ్చిన తర్వాత బిమ్స్టేక్ ఇప్పుడు కొత్త సభ్యులు మరియు పరిశీలకులకు తెరవబడుతుంది. బిమ్స్టేక్ గురించి ఇది బంగాళాఖాతం యొక్క సముద్రతీరం మరియు ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో ఉన్న 7 సభ్య దేశాలతో కూడిన ఒక బహుపాక్షిక ప్రాంతీయ సంస్థ. ఇది ఒక అనుబంధ ప్రాంతీయ ఐక్యతను ఏర్పరుస్తుంది. లక్ష్యం బంగాళాఖాతం ప్రాంతంలో సముద్రతీరం మరియు ప్రక్కనే ఉన్న దేశాల మధ్య భాగస్వామ్య వృద్ధి మరియు సహకారాన్ని వేగవంతం చేయడం. నిర్మాణం బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక మరియు థాయిలాండ్ సభ్యులుగా ఉన్న బ్యాంకాక్ డిక్లరేషన్ను ఆమోదించడంతో ఇది జూన్ 1997లోగా స్థాపించబడింది. ఇది 1997 చివరిలో మయన్మార్ ప్రవేశంతో బిమ్స్టీసీ, బంగ్లాదేశ్, భారతదేశం, మయన్మార్, శ్రీలంక మరియు థాయిలాండ్ ఆర్థిక సహకారం.గా మారింది మరియు చివరికి 2004లో నేపాల్ మరియు భూటాన్ సభ్యులుగా ఉన్నప్పుడు దాని ప్రస్తుత రూపంలో పేరు పెట్టబడింది. ప్రస్తుత సభ్య దేశాలు బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ మరియు శ్రీలంకతో సహా 5 దక్షిణాసియా నుండి మరియు మయన్మార్ మరియు థాయిలాండ్తో సహా ఆగ్నేయాసియా నుండి 2. శాశ్వత సెక్రటేరియట్, ఢాకా, బంగ్లాదేశ్. సహకార రంగాలు ఇది రంగాధారిత సహకార సంస్థ. దీనిలో ప్రారంభంలో 6 రంగాలు చేర్చబడ్డాయి. వాణిజ్యం, సాంకేతికత, శక్తి, రవాణా, పర్యాటకం మరియు మత్స్య. ప్రస్తుతానికి బిమ్స్టేక్ సహకారం యొక్క 14 ప్రాధాన్యత రంగాలను కలిగి ఉంది. 2008లో సహకారానికి 14వ ప్రాధాన్యత ప్రాంతంగా వాతావరణ మార్పు జోడించబడింది. ఈ ప్రాధాన్య ప్రాంతాలలో సభ్య దేశం 14 ప్రాధాన్యత రంగాలలో ఏది అగ్రగామిగా ఉండాలో ఎంచుకుంటుంది. రవాణా, కమ్యూనికేషన్, టూరిజం, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, కౌంటర్ టెర్రరిజం, ట్రాన్స్నేషనల్ క్రైమ్లలో భారతదేశం ప్రధాన దేశం.
క్వశ్చన్ నంబర్ 7 ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI గురించి తెలపండి. చార్టర్డ్ అకౌంటెంట్లు ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్దిష్ట సంఖ్యలో పన్ను తనిఖీ అసైన్మెంట్ల కంటే ఎక్కువ అంగీకరించకుండా నిషేధిస్తూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI జారీ చేసిన నియమాన్ని సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI గురించి. ఇది దేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తిని నియంత్రించడం కోసం పార్లమెంటు చట్టం అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం 1949 ద్వారా స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ. ఇది భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలన నియంత్రణలో పనిచేస్తుంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఇది ప్రపంచంలోనే చార్టర్డ్ అకౌంటెంట్ల యొక్క రెండవ అతిపెద్ద ప్రొఫెషనల్ బాడీ. చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం 1949 మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ రెగ్యులేషన్స్ 1988లోని నిబంధనలకు అనుగుణంగా ICAI వ్యవహారాలు కౌన్సిల్ ద్వారా నిర్వహించబడతాయి. కౌన్సిల్ 40 మంది సభ్యులను కలిగి ఉంటుంది. వీరిలో 32 మంది చార్టర్డ్ అకౌంటెంట్లచే ఎన్నుకోబడతారు మరియు మిగిలిన 8 మందిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. సాధారణంగా భారతదేశం యొక్క కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఇతర వాటాదారులు. ICAI యొక్క విధులు. అకౌంటెన్సీ వృత్తిని నియంత్రిస్తుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు యొక్క పరీక్ష మరియు విద్య. సభ్యుల వృత్తిపరమైన విద్యను కొనసాగించడం. పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సులను నిర్వహిస్తోంది. అకౌంటింగ్ ప్రమాణాల సూత్రీకరణ. ప్రామాణిక ఆడిటింగ్ విధానాల ప్రిస్క్రిప్షన్. నైతిక ప్రమాణాలను నిర్దేశించడం. పీర్ రివ్యూ ద్వారా నాణ్యతను పర్యవేక్షించడం. సభ్యుల పనితీరు ప్రమాణాలను నిర్ధారించడం. క్రమశిక్షణ అధికార పరిధిని అమలు చేయండి. ఆర్థిక నివేదిక సమీక్ష. ప్రభుత్వానికి విధానపరమైన విషయాలపై ఇన్పుట్. క్వశ్చన్ నంబర్ 8 ఫారినర్స్ ట్రిబ్యునల్ FT అంటే ఏమిటి? అసోంలోని ఫారినర్స్ ట్రిబ్యునల్ విదేశీరాలిగా ప్రకటించిన మహిళను బహిష్కరించే విధానాన్ని సుప్రీంకోర్టు SC ఇటీవల నిలిపివేసింది. ఫారినర్స్ ట్రిబ్యునల్ FT గురించి. ట్రిబ్యునల్స్కు విదేశీయుడిగా అనుమానించబడిన వ్యక్తి గురించి రాష్ట్ర పరిపాలన, జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ రిఫరెన్స్ చేయడానికి విదేశీయుల ట్రిబ్యునల్స్ ఆర్డర్ 1964 ద్వారా ఉనికిలోకి వచ్చాయి. ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఆర్డర్ 1964 విదేశీయుల చట్టం 1946లోని సెక్షన్ 3 కింద మంజూరు చేయబడిన అధికారాలను ఉపయోగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంచే రూపొందించబడింది. ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఆర్డర్ 1964 భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. అయినప్పటికీ ప్రస్తుతం అస్సాంలో మాత్రమే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో అక్రమ వలసదారుని గుర్తించినట్లయితే అతన్ని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచి విదేశీయుల చట్టం 1946 ప్రకారం వ్యవహరిస్తారు. విదేశీయుల ట్రిబ్యునల్స్ ఆర్డర్ 1964కి 2019 సవరణకు ముందు రాష్ట్రాలలో FTలను స్థాపించడానికి కేంద్రానికి మాత్రమే అధికారం ఉంది. అయితే ఈ సవరణ తర్వాత రాష్ట్రాలకు కూడా అధికారం మంజూరు చేయబడింది. FT అవసరం. అనుమానిత విదేశీయులను గుర్తించే అధికారాన్ని పోలీసు సూపరింటెండెంట్లు, SPలు మరియు జిల్లా కమిషనర్లకు కల్పించారు. ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఆర్డర్ 1964 ద్వారా ఉనికిలోకి వచ్చిన అథారిటీ ముందు ఈ అనుమానాస్పద వ్యక్తుల కోసం సూచనలు చేయవలసి ఉంటుంది. భారత ఎన్నికల సంఘం ECA కూడా లేదా సందేహాస్పద ఓటర్ల కేసులను స్థానికకి సూచించవచ్చు. వారు వారి పౌరసత్వాన్ని ధృవీకరించడానికి వారిని ట్రిబ్యునల్కి పంపుతారు. ఆగస్టు 2019లో విడుదల చేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ NRC తుది ముసాయిదా నుండి మినహాయించబడిన వ్యక్తులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ముందు అప్పీల్ చేయవచ్చు.
క్వశ్చన్ నంబర్ 9 ఆ యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్ గురించి తెలపండి. రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానల్ డిడి కిసాన్ మే 26తో 9 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా దూరదర్శన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. న్యూస్ రీడింగ్ కోసం ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరిట 2 యాంకర్లను తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీంతో దేశంలో ఏఐ యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్ ఇదే అవుతుంది. ఈ యాంకర్లు ఏఐ కనెక్టెడ్ కంప్యూటర్లని, ఇవి కూడా మనుషుల్లాగే పనిచేస్తాయని డిడి కిసాన్ తెలిపారు. ఈ ఏఐ యాంకర్లు వ్యవసాయ రంగ పరిశోధనలు, మార్కెట్లో ధరలు, ప్రభుత్వ పథకాలు, అలాగే వాతావరణ సమస్యలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందజేస్తారని, ఈ ఏఐ యాంకర్లు 50 భాషల్లో మాట్లాడగలరని డిడి కిసాన్ వెల్లడించింది. హీట్ స్ట్రోక్ అంటే ఏమిటి? ఇటీవల ప్రముఖ భారతీయ సినీ నటుడు అహ్మదాబాద్లో హీట్ స్ట్రోక్ కారణంగా బాధపడ్డాడు. క్వశ్చన్ నంబర్ 10 హీట్ స్ట్రోక్ గురించి తెలపండి. ఇది అత్యంత తీవ్రమైన వేడి సంబంధిత వ్యాధి. ఇది ఎప్పుడు సంభవిస్తుంది? పరిసర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే కోర్ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చెమట పట్టలేకపోతుంది. అటువంటి సందర్భాలలో శరీరంలో సోడియం మరియు పొటాషియం వంటి లవణాల యొక్క తీవ్రమైన అసమతుల్యత ఉంటుంది. అధిక కోర్ ఉష్ణోగ్రత మరియు ఉప్పు అసమతుల్యత అవయవాలకు అంతరాయం కలిగిస్తుంది. ఇది అనేక లక్షణాలకు దారితీస్తుంది. మానవ శరీరంపై ప్రభావాలు. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తిని పొగమంచుగా, మగతగా మరియు తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లేలా చేస్తుంది. ఇది మూత్రపిండాలు మరియు కాలేయం దెబ్బతినడానికి కూడా దారితీస్తుంది. అటువంటి లక్షణాల క్యాస్కేడ్ హీట్ స్ట్రోక్ కారణంగా మరణానికి దారితీస్తుంది. గమనించిన లక్షణాలు: శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి అస్సలు చెమట పట్టడం లేదు, మగత, వాంతులు, మూత్రం విసర్జించకపోవడం మరియు సరిగ్గా శ్వాస తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ: ఆ హీట్ స్ట్రోక్ను నివారించడానికి నేరుగా సూర్యకాంతిలో, ముఖ్యంగా మధ్యాహ్నం మరియు 3 గంటల మధ్య బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఈ సమయంలో మీరు కఠినమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.